చిన్ని సీరియల్‌లో ఇప్పుడిప్పుడు కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. సూపర్ డూపర్ మలుపులతో ముందుకు దూసుకెళ్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న చిన్నవాళ్ళందరూ త్వరలోనే పెద్దోళ్ళైపోయే ఎపిసోడ్స్ కూడా మనమైతే చూడొచ్చు. కావేరి చిన్ని గురించి, మహి గురించి తులసమ్మకు పూజ చేస్తూ వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే ఈ దేవ ఏం చేస్తాడంటే నాగవల్లికి అబద్ధం చెప్పి ఫోనొచ్చిందని కావేరి దగ్గరకొచ్చి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో బాలరాజు వస్తాడు. వెనకాల నుంచి చెయ్యి వేసి "నువ్వు చేసేది తప్పు మిత్రమా, నీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను. ఇంకొక్కసారి నా భార్య జోలికొచ్చి ఇలా చెడు మాటలు గాని మాట్లాడావంటే ఊరుకోను. ఆల్రెడీ మర్డర్ కేసులోనే బయటకొచ్చున్నాను నేను. ఇంకొక మర్డర్ చేయడం నాకు పెద్ద టైం పట్టదు. నిలువని చంపేస్తాను నిన్ను ఇక్కడికిక్కడే. బుద్ధి తెచ్చుకో" అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. ఇక దేవ కూడా షాక్ అవుతాడనమాట. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. కావేరిని చేపట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ లోహిత గురించి మాట్లాడుకోవాలి. ఈ పిల్ల మోనిత, పిల్ల జోష్నలాగా తయారైపోయిందనమాట. కార్తీక దీపంలో విలన్ ఉన్నారు కదా, ఆ విధంగా తయారైపోయింది ఈ చిన్ని సీరియల్‌లో. చిన్నిని ఎలాగా ఇరకాటంలో పెట్టేసేయాలి, చిన్నిని అందరి ముందు నిందలు మోసేలాగా చేయాలన్నట్టు చేసుకుంటూ ఉంటుంది. అయితే బంగారం తూక్కుండా ఉన్న సగం బంగారం తీసేసి, ఆ బంగారం తూక్కుండా ఉండడానికి కారణం ఎవరంటే చిన్ని అడుగు పెట్టింది కాబట్టి చిన్ని ఒక దరిద్ర దేవత అన్నట్టు క్రియేట్ చేయాలనుకుంటుంది. అయితే ఆ బంగారం తూగకపోవడం, ఇంట్లో ఉన్న బంగారం అంతా పెడతారు, ఒంటి మీద ఉన్న బంగారం అంతా పెడతారు, కానీ ఆ తులాభారం విషయంలో ఆ అబ్బాయికి సరితూగదనమాట. అప్పుడు చిన్ని శ్రీకృష్ణ తులాభారం సినిమాలో లాగా రుక్మిణీదేవిలాగా తులసి ఆకుల్ని పూజించి ఆ తులసి దళాల్ని తూకంలో వెయ్యగానే మహి సరితూగుతాడనమాట త్రాసుకి. అప్పుడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలాగా అని. అంటే అంత పవర్ ఉందా అన్నట్టుగా చూపిస్తారనమాట. ఇంక వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే నాగవల్లి షాక్ అవుతుంది. కావేరి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇది నిజంగా మిరాకిలే అన్నట్టుగా. ఇక దేవాకైతే మాటలే ఉండవనమాట. ఒక్క దెబ్బతో మతి పోతుంది. కావేరి అన్నట్టుగానే హిరణ్యకశిపుని కడుపులో ప్రహ్లాదుడు పుట్టినట్టు ఈ దేవ కడుపులో మహి మంచి లక్షణాలున్న అబ్బాయి పుట్టాడు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఆ విధంగానే జరిగిందా అన్నట్టు దేవా కూడా షాక్ అవుతాడు. నా కడుపులో ఇలాంటి అబ్బాయి పుట్టడం ఏంటి అన్నట్టుగా. కావేరి బాలరాజులంటే మంచివాళ్ళు, మంచి వాళ్ళకి మంచి వాళ్ళే పుడతారు అని చిన్నిని చూడొచ్చు. మరి పార్వతమ్మ చేసిన పూజలో లేకుంటే ఆమె మంచితనమే మహికి వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు.